బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి అంబటికి రిమాండ్ విధించారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండ్ విధించింది కోర్టు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అంబటిని రాజమండ్రి జైలుకి తరలించనున్నారు పోలీసులు. అంబటి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులున్నాయి. అంబటి పదే పదే విమర్శలు, వివాదాలు సృష్టిస్తున్నారని, సీఎం చంద్రబాబుని అసభ్య పదజాలంతో దూషించారు. కాబట్టి రెండు పార్టీల మధ్య వైషమ్యాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారని, అంబటి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు తెలిపారు. రిమాండ్ ఇవ్వకపోతే అంబటికి ప్రాణహాని ఉంటుందన్నారు పోలీసులు. అరెస్టు చేయకపోతే అల్లర్లు చెలరేగే అవకాశం ఉండేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అంబటి రాంబాబుకి అయితే 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. రిమాండ్ లో మరికొద్ది సేపట్లోనే అంబటి రాంబాబుని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాదులు తమ వాదన వినిపించారో దానికి జడ్జి కూడా ఒప్పుకున్నట్లయింది. ప్రధానంగా అంబటి రాంబాబు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు గందరగోళం నెలకొంది. కోర్టులో కూడా న్యాయవాదులు వాదనలకు దిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు కూడా కోర్టు ప్రాంగణంలోనే కేకలు వేసుకుంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. అంబటి రాంబాబును 14 రోజులు రిమాండ్ తర్వాత తరలించాల్సి ఉంది. అయితే ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు కూడా ఇక్కడ కేకలు వేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి పూర్తిగా అంబటి రాంబాబుని తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అంబటి రాంబాబుని వజ్ర వాహనంలోనే ఇక్కడి నుంచి కోర్టు ప్రాంగణం నుంచి అయితే ప్రస్తుతం తరలిస్తా ఉన్నారు. ఇక్కడ 14 రోజులు రిమాండ్ విధించడం, ఆ తర్వాత అంబటి రాంబాబుని రాజమండ్రి జైలుకి అయితే తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు వైపుకి కోర్టు ప్రాంగణం నుంచి కూడా వాహనం బయలుదేరింది. అయితే ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్ తో పాటు చేసిన వాదనలన్నీ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు చేసిన వాదనలన్నీ కూడా ప్రధానంగా ఒకటే వినిపిస్తా ఉన్నాయి. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, సీఎం మీద చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఇదే కాదు, గతంలో కూడా అనేక సార్లు ఇటువంటి వాదనలు చేసిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం రాంబాబుని అయితే సెంట్రల్ జైలుకి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తీసుకువెళ్తా ఉన్నారు. 14 రోజుల రిమాండ్ అయితే ప్రత్యేక మొబైల్ న్యాయస్థానం విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయవాదులంతా కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వెళ్తున్న పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్. మాజీ మంత్రి అంబటికి రిమాండ్ విధించారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. అంబటిని రాజమండ్రి జైలుకి తరలిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అంబటి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులున్నాయి. అంబటి పదే పదే విమర్శలు, వివాదాలు సృష్టిస్తున్నారని, సీఎం చంద్రబాబుని అసభ్య పదజాలంతో దూషించారు. అలాగే రెండు పార్టీల మధ్య వైషమ్యాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారు. అంబటి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని తెలిపారు పోలీసులు. రిమాండ్ ఇవ్వకపోతే అంబటికి ప్రాణహాని ఉంటుందని పోలీసులు వాదించారు. అరెస్టు చేయకపోతే అల్లర్లు చెలరేగే అవకాశం ఉండేదని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ప్రస్తుతం ఆయన్ని రాజమండ్రి జైలుకి తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకు పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, అంబటి లాయర్ల నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు? పైకోర్టుకు వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? అంటే కొద్దిసేపటి క్రితమే అంబటి రాంబాబుకి రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన నేపథ్యంలో రిమాండ్ కి రాంబాబుని తరలిస్తున్నారు. అయితే ఏం చేయాలి, ఇప్పటి వరకు రిమాండ్ తుది తీర్పు మొత్తంలో కూడా ఏం చెప్పారు? ఎందుకంటే రాంబాబు శారీరకంగా తనని పోలీసులు హింసించారని చెప్పిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ని కూడా జడ్జి నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం కనుక చూసుకున్నట్లయితే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వకుండా రిమాండ్ విధించిన నేపథ్యంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది కూడా ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి కుటుంబ సభ్యులతోనో లాయర్లు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం కోర్టు ప్రాంగణంలో చూస్తా ఉన్నాం. ఇప్పుడే రాంబాబుని వజ్ర వాహనంలో కోర్టు ప్రాంగణం నుంచి కూడా
రాజమండ్రి జైలుకి అయితే తరలించారు. ప్రధానంగా ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ప్రధానంగా చేసిన వాదనల్లో కూడా అంబటి రాంబాబు విద్వేషపూరితమైన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పద్ధతులతో దూషిస్తున్నాడు. గతంలో కూడా ప్రజల్లో అశాంతి రేకిచ్చే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా సీఎం మీదే అటువంటి చేయటాన్ని కూడా తను తప్పుపట్టిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఆ చేసిన కామెంట్స్ అన్నింటి నేపథ్యంలో ఇవాళ ఏదైతే రాంబాబు తరపు నుంచి న్యాయవాదులు రాంబాబుని ఇంటి మీద దాడి చేశారు, రాంబాబు ప్రాణాలకి రక్షణ లేదు అని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం కోర్టు ప్రాంగణంలో వాదనలో విన్నాం. ప్రధానంగా రాంబాబు తరపు న్యాయవాదులు చెప్పిన దాంట్లో ఫ్లెక్సీల విషయంలో ప్రశ్నించడానికి ఇటువంటి ఇచ్చేశారని చెప్పడికి రమ్మన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో పోలీసులు అడిగిన రిమాండ్లు కూడా రాంబాబు కూడా కస్టడీకి ఇవ్వాల్సింది కూడా కోరాడు. అదేవిధంగా రాంబాబుని రిమాండ్ కి ఇవ్వకపోతే ప్రాణహాని కూడా ఉంది, ఆయనకి రిమాండ్ ఇవ్వాల్సిందని చెప్పిన నేపథ్యాన్ని కూడా చూసాం. మొత్తం మీద ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత రాంబాబుకి అంబటి రాంబాబుకి మాత్రం రిమాండ్ వేశారు, రిమాండ్ కి తరలించారు, రాజమండ్రి జైలుకి తరలించారు. అయితే కోర్టు ప్రాంగణంలో కూడా ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు కేకలు వేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. బయటకు వచ్చిన తర్వాత కూడా కొంత ఒకవైపు నుంచి వైసీపీకి సంబంధించిన లాయర్లు కావచ్చు, అదేవిధంగా అంబటి తరపు రావడం కూడా చాలా మంది కూడా పెద్ద ఎత్తున కోర్టు ప్రాంగణంలో ఉన్నారు. కోర్టు ప్రాంగణంలో ఉన్న సమయంలోనే అక్కడ ఆ ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. కొంత వాదనలు కూడా మాటల యుద్ధం కూడా జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలన్నిటి మీద కోర్టులో పెద్ద ఎత్తున బారికేడ్స్ పెట్టిన అంశాల మీద పోలీసులు వ్యవహరించిన తీరు మీద కూడా లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. అయితే అంబటి రాంబాబుని కోర్టు ప్రాంగణం నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అదేవిధంగా అంబటి రాంబాబు తరఫున వచ్చిన కుటుంబ సభ్యులంతా కూడా కోర్టు ప్రాంగణం నుంచి వెళ్ళిపోయారు. దీంతో ఇక్కడికి వచ్చిన న్యాయవాదులు కూడా అందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితిని అయితే చూస్తా ఉన్నాం. అయితే ఏం చేయబోతున్నారు అంబటి తరఫున న్యాయవాదులు ఏం చేయబోతున్నారు అనేది తుది తీర్పు వచ్చిన తర్వాత ఒక కాపీ వాళ్ళు చేతికి వచ్చిన తర్వాత దాంట్లో ఎటువంటి అంశాలని జడ్జి ప్రస్తావించిన చూసుకొని ఏ విధంగా హైకోర్టుకు వెళ్ళాలా, ఇంకా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా లేదా బెయిల్ వేసుకోవాలా అనేది కూడా చూడుతున్నారు. ప్రధానమైన కొన్ని సెక్షన్స్ కనుక చూసినట్లయితే 352 కానీ 351 కానీ 132 బిఎన్ఎస్. నాగరాజు, రెండు కేసుల్లో ఏ కేసులో రిమాండ్ విధించారు, మరి మరో కేసు పరిస్థితి ఏంటి? అంటే రెండు ఒకే కేసు ఒకే స్టేషన్ పరిధిలో నమోదయ్యాయి. ఇద్దరు ఫిర్యాదుదారులు చేసినప్పుడు రెండు కేసులు కలిపే వాదనలు వినిపించినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఏ కేసులో రిమాండ్ విధించారు, మరొక కేసు పరిస్థితి కాదని చెప్పేసి న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న న్యాయవాదుల వాదనలు అయితే మాత్రం రెండు కేసులకు సంబంధించి పూర్తిగా వాదనలు విన్నారని చెప్తున్నారు. దీని మీద సాంకేతికంగా న్యాయవాదులు చెప్పిన దాన్ని బట్టి అంటే ఏ కోర్టులో ఏ కేసులో కోర్టులో ప్రవేశపెట్టారు, దానిలో ఏ తీర్పిచ్చారు, మరొక కేసు పరిస్థితి ఏంటి అన్నది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దానికి సంబంధించిన న్యాయవాదులు మాట్లాడిన తర్వాత మాత్రమే మనకి దాని మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.